అయ్యో అబ్బా ఈశ్వరరావు, పిట్టలు చాగు రండి. వాళ్ళిద్దరికీ ఇవ్వాల్సింది ఇచ్చి పంపించేయండి. కొంప ముంచారా, సచ్చినట్టున్నారు. పట్రా మీ వెనక ఉన్న పెద్ద మనుషులు ఎవరు చెప్పండి. ఈ దారుణ ముసుగులో దాక్కున్న రాక్షసులు ఎవరు చెప్పండి. ఎవరు ఎవరిని చంపారు, ఎందుకు చంపారు, ఆ వివరాలన్నీ బయటకు రావటానికి వీల్లేదు. ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ ఏమైనా ఉంటే తీసి బయటపారే. అది కాదండి, ఇద్దరు అమ్మాయిలను బలవంతం చేసి వాళ్ళని డ్రైవర్లతో చంపించేశారు. ఆ డ్రైవర్లు నేను పట్టుకున్నాను. వాళ్ళని పోలీస్ స్టేషన్ లో మీరు చంపేశారు అని ఎవరికి తెలుసు? లోకానికి తెలుసు. లోకం కోర్టు కాదుగా. నువ్వు రిజిస్టర్ చేసిన కేసు, నువ్వు రాసిన ఫైల్స్ అవే కోర్టు. ఆ ఆధారాలు ఏవీ లేకుండా ఫైల్స్ మూసేసాయి. అది కాదు సార్. ముందు నువ్వు నోరు మూసుకుని ఫైల్స్ మూసేయి, ఆ తరువాత మేము లోకం నోరు మూయిస్తాం. ఎలా సార్? మల్లుదొర హత్య కేసులో నీ ఫైల్ నేనెలా మూయించాను, మా కేసులో అలాగే నువ్వు కూడా ఫైల్ మూయించా. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్? కమ్ ఇన్. నాకు మాట్లాడడానికి 10 నిమిషాలు పర్మిషన్ ఇస్తారా? ఇంటర్వ్యూ చేస్తావా? అవును. అడుగు. ఇంటర్వ్యూ మిమ్మల్ని కాదు, మరి మీరు కస్టడీలోకి తీసుకున్న ఇద్దరు డ్రైవర్ని. డ్రైవర్లా? ఏ ఇద్దరు డ్రైవర్లు? ఇద్దరు అమ్మాయిల్ని రేప్ చేశారే, ఆ ఇద్దరు డ్రైవర్లు. ఇద్దరు అమ్మాయిల్ని రేప్ చేశారా? ఏ ఇద్దరు అమ్మాయిల్ని? ఇద్దరు ముసలి వాళ్ళని చంపి సముద్రంలో పారేశారే, ఆ ముసలి వాళ్ళ తాలూకు ఇద్దరు అమ్మాయిల్ని చంపి సముద్రంలో పారేశారా? ఏ ముసలి వాళ్ళని? మిస్టర్ ఇన్స్పెక్టర్, మీరు డ్రైవర్ని అరెస్ట్ చేశారు. దానికి ఆధారం ఈ ఫోటో. వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు, ఇంటరాగేట్ చేశారు. దానికి ఆధారం ఈ ఫోటో. కస్టడీలో ఉన్న వాళ్ళిద్దరిని కాల్చి చంపారు. దానికి ఆధారం ఈ ఫోటో. ఆ చంపిన ఇద్దరు పెద్ద మనుషులు మీకు కావలసిన వాళ్ళు. దానికి ఆధారం ఈ ఫోటో. నాన్సెన్స్. ఇన్స్పెక్టర్, జర్నలిస్ట్ ని బయటకు పంపించడం అంత తేలిక కాదు. ధైర్యం ఉంటే మెడ పట్టుకుని బయటకు గంటండి, పవర్ ఉంటే అరెస్ట్ చేయండి. I say get out. ఇన్స్పెక్టర్, జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విసుక్కొని కసురుకొని పిచ్చెక్కినట్టు ఎవరైనా అరిచారు అంటే వాళ్ళు తప్పు చేసినట్టు లెక్క, తప్పుడు మనుషుల కింద లెక్క. థ్యాంక్స్.
థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఏమిటి జ్యోతి? అమ్మా, బాత్రూమ్ లో బ్రష్ షేవింగ్ సెట్ ఉన్నాయి, ఇక్కడ తీసుకొచ్చి పారే. జ్యోతి, ఏమిటిదంతా? అమ్మా, అక్కడే ఒక తెల్ల టవల్ ఉంది, తీసుకొచ్చి పారే. అసలు ఏమేంటి జ్యోతి? పోలీసులకు తెలివితేటలు ఎక్కువగా, ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేరా? వెళ్ళిపోమ్మనా? సంతోషం, అర్థం చేసుకున్నందుకు. నేను అవమానించానన్నా? అవమానించింది నన్ను కాదు, మీరు వేసుకున్న ఖాకీ బట్టల్ని, ప్రభుత్వం మీ చేతుల్లో పెట్టిన కర్తవ్యాన్ని, మీరు ప్రాణరక్షకులని నమ్మిన అమాయకుల్ని. పోలీసులు చూస్తే దోషులు పారిపోవాలి, నిర్దోషులు గుండె ధైర్యంతో తిరగాలి. కానీ ప్రజలు అసహించుకునే వాళ్ళు పోలీసులు కాదు. మీలాంటి వాళ్ళు ఈ వృత్తికే అనర్హులు. చీము నెత్తురు ఉంటే, సిగ్గు అభిమానం ఉంటే వెంటనే ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళండి. కంగ్రాచులేషన్స్, చాలా వండర్ఫుల్ న్యూస్ తెచ్చాం. ఈ వార్తను ఫ్రంట్ పేజీలో వేస్తాను. ఆంధ్రదేశం అంతటా అద్భుతంగా పాకిపోతుంది. హలో మిస్టర్ ఇన్స్పెక్టర్, డ్రైవర్లు ఏమయ్యారు అంటే ఏ డ్రైవర్లు అన్నారు, అమ్మాయిలు ఏమయ్యారు అంటే ఏ అమ్మాయిలు అన్నారు. ఏ డ్రైవర్లు, ఏ అమ్మాయిలు, వాళ్ళని ఏం చేశారో, వాళ్ళ వెనక ఎవరున్నారు, అన్ని వివరాలతో అందమైన ఫోటోలతో సహా రేపు పేపర్లో వస్తుంది, చదువుకోండి. ఏమిటమ్మా? ఏం లేదమ్మా, ఇందులో ఒక ముఖ్యమైన వార్త ఉండాలి. ఎక్కడికి? అసలు ఏం జరిగిందో, నేను ఇచ్చిన న్యూస్ ఏమైందో తెలుసుకుని వస్తాను. అమ్మా, కాఫీ. సార్ ఏమిటి సార్ ఇది? చాలా మంచి న్యూస్ అన్నారు, ఫ్రంట్ పేజ్ లో వస్తుందన్నారు, ఆంధ్రదేశం అంతా సంచలనం సృష్టిస్తుందన్నారు. అసలు న్యూస్ వేయలేదేమిటి సార్? ఐఎమ్ వెరీ సారీ, నన్ను అడగొద్దు, వెళ్ళి డైరెక్ట్ గా అడిగాను. సార్, నేను చాలా మంచి న్యూస్ సేకరించి ఇచ్చాను. చాలా సంచలనమైన వార్తని ఎడిటర్ గారు కూడా అన్నారు. మీరు ఆ న్యూస్ ఎందుకు వెళ్ళలేదు సార్? ఎస్, ఈ ప్రెస్ నేను కొన్నాను. దీనికి డైరెక్ట్ అని నేనేం చెప్తే అది పేపర్లో వేయాలి. నేను వద్దంటే మానేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి వార్తలు తెస్తే ఇక్కడ వేయరు. గెట్ అవుట్, గెట్ అవుట్.